హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చామగడ్డ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో సరిపడా నీళ్ళు వేసుకొని కడిగి పెట్టుకున్న చామదుంపలు వేసి కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అవ్వడానికి అయితే ఎక్కువ టైం తీసుకోదు, ఒక 10-15 మినిట్స్ మాత్రమే టైం తీసుకుంటుంది. ఇవి బాయిల్ అయ్యా లేదా అని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అవి బాయిల్ అయిన తర్వాత పొట్టు తీసి రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఇవి తినడానికి అయితే చాలామంది ఇష్టపడరు, జిగురుగా వగరుగా ఉంటాయి అని చెప్పేసి. ఈ విధంగా ఫ్రై చేసేసి పెడితే చిన్నపిల్లలతో సహా లొట్టలు వేసుకొని తింటారు. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. గుండెకు మంచిది, వెయిట్ లాస్కి మంచిది, జీర్ణ వ్యవస్థకి మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలను వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూపించినట్టు కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలండి, ఎందుకనంటే అడుగు అంటుకుంటూ ఉంటుంది. ఈ విధంగా రెడ్డిష్ కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని ఆ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ కారం, కొంచెం చిటుకుడు పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఉప్పు అనేది దీనిలో వేయట్లేదు, ఆల్రెడీ చామగడ్డలు మనం బాయిల్ చేసుకున్నప్పుడు ఉప్పు వేసాను కనుక నేను దానికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను కనుక నేనైతే దీనిలో వేసుకోవట్లేదు. ఈ విధంగా కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పౌడరు వేసుకొని కలుపుతూ ఉండాలి. అవి ఏంటంటే ఆ కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అనేది ఈ ముక్కలకి అనేది అంటాలన్నమాట. ఈ విధంగా కలుపుతూ ఉండండి. చూసారా, చూడడానికి చాలా బాగుంది. ఈ విధంగా చేసి పెడితే చిన్నపిల్లలతో సహా లొట్టలు వేసుకొని తింటారు. రసంతో, సాంబార్తో అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. చిన్నపిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు లైక్, సబ్స్క్రైబ్లు ఇవి చేస్తే నాకు ఇంకా పుషప్ లాగా ఉంటుంది.